హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఎస్పీ స్టడీ పాయింట్. సో ఈరోజు క్లాస్లో మనం మోస్ట్ ఇంపార్టెంట్ ఏన్షియన్ బుక్స్ అండ్ వాటి ఆథర్స్ గురించి అయితే మనం తెలుసుకుందామా. సో ఇది యాజువల్ ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెరీ ఇంపార్టెంట్. స్పెషల్లీ ఇప్పుడు ఎన్టీపీసీలో అయితే ఇలాంటి క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నారు. డెఫినెట్లీ 1 మార్క్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా క్లాస్ని అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ చూడండి మా ఫస్ట్ ఏమి ఇచ్చారు, హూ రోడ్ ద బుక్ హిస్టారికా. సో హిస్టారికా బుక్ని ఎవరు రాశారు అని అడుగుతున్నారు. పిక్చర్లో కనిపిస్తున్నారు మా ఈయన రాశారు. సో ఈయన పేరు వచ్చేసి మనకి హెరోడోటస్, ఓకేనా. సో హెరోడోటస్ మనకి హిస్టారికా బుక్ని రాశారు. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే హిస్టరీలో హీరో ఉన్నాడు అన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. సో హిస్టరీలో హీరో ఉన్నాడు అలా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫైన్, ఓకే ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ రోడ్ ద బుక్ ముద్రాక్షస. సో ముద్రాక్షస బుక్ని ఎవరు రాశారని అడుగుతున్నారు. సో ఇక్కడ చూడండి మా కవర్ పేజ్ ఎలా ఉందో దీన్ని. సో కవర్ పేజ్ ఎలా ఉంది. సో దీన్ని మనం ఇక్కడే మనకు కనిపిస్తుంది అనమాట, విశాఖదత్. సో విశాఖదత్ మనకు ముద్రాక్షస అనే బుక్ని రాశారనమాట, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్ మనం చూసుకున్నట్లయితే హూ రోడ్ ద బుక్ మహాభ్యాస్. సో మహాభ్యాస్ బుక్ని ఎవరు రాసింది. సో ఇక్కడ చూడండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పతాంజలి, ఓకేనా. సో పతాంజలి ఇప్పుడు ఫేమస్ అవుతుంది కాబట్టి మహా అంటే పతాంజలి. సో మహాభ్యాస్ బుక్ని పతాంజలి రాశారనమాట, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ రోడ్ ద బుక్ ఇండికా. సో ఇండికా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం చాలాసార్లు వినింటాం ఆ ఇండికా అనే బుక్. సో దాన్ని మన ఆథర్ వచ్చేసి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి మెగస్తీస్. సో మెగస్తీస్ ఇండికా బుక్ని రాశారనమాట. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. హూ రోడ్ ద బుక్ అష్టాధ్యాయి. సో అష్టాధ్యాయి అనే బుక్ను ఎవరు రాశారు అని ఇచ్చారు. సో దాని కవర్ పేజ్ ఇలా ఉంటుంది ఓం అని ఉండి. సో అష్టాధ్యాయి. సో వచ్చేసి మనకి పనిని. సో పనిని అనే ఆయన మనకి అష్టాధ్యాయి. సో అష్టాధ్యాయి పనిని అనే ఆయన రాశారనమాట, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇది మనం చాలాసార్లు వినింటాం అర్థశాస్త్రం. సో మ్యాక్సిమం అందరికీ తెలిసి ఉంటుంది ఆన్సర్. సో అర్థశాస్త్రాన్ని ఎవరు రాసిండేది, కౌటిల్యుడు, ఓకేనా. సో కౌటిల్యుడు ఇంకొక నేమ్ కౌటిల్య, ఓకేనా. ఫైన్. సో చాణుక్య అన్న కౌటిల్యుడు అన్న రెండు ఒకటే అనమాట, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి అర్థశాస్త్రం గురించి మనకు తెలుసు కదా, ద వే ఆఫ్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఎకనామికల్ గవర్నమెంట్స్ గురించి కౌటిల్యుడు అప్పట్లోనే రాశారనమాట. ఇట్స్ రిటర్న్ అబౌట్ 2400 years ago, ఓకేనా. చూడండి ఎంత ఆ బ్రెయిన్ మనము ఇమాజిన్ చేయలేము కౌటిల్యుడిది. ఆది పురాణ. సో ఆది పురాణ బుక్ ఆథర్ ఎవరు వచ్చేసి మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి జిన్సేన ఆది పురాణ బుక్ని రాశారనమాట. సో ఆది పురాణ, సో పురాణాలలో జిన్ ఉండేవాడు ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. సో లైక్ జిన్ అంటే లైక్ మన అలావుద్దీన్ అద్భుత దీపంలో చూపిస్తారు కదా, లైక్ దట్ అనమాట. సో అలా గుర్తుపెట్టుకోండి. సో పురాణాల్లో జిన్ ఉండేవారు. సో ఆది పురాణ. ఫైన్, ఓకే. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ద ప్లే మాల్వికాగ్నిమిత్రం. సో మాల్వికాగ్నిమిత్రం క్రియేటర్ ఎవరు. సో మనకి అందరికీ తెలిసిన ఆయన కాళిదాస్ అనమాట. ఇంపార్టెంట్ మాల్వికాగ్నిమిత్రం అనేది, ఓకేనా. సో ఆ ప్లేకి రాసినది మనకి కాళిదాస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద గ్రేట్ రొమాంటిక్ డ్రామా కాదంబరి. సో కాదంబరి చాలాసార్లు వినింటామా. సో కాదంబరి ఆథర్ వచ్చేసి మనకి చూడండి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాణభట్. సో బాణభట్ హర్ష చరిత్రను కూడా రాశారనమాట. సో వెరీ ఇంపార్టెంట్ బాణభట్వి మ్యాక్సిమం అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ చూడండి బాణభట్ రాసిన కాదంబరి అనమాట. సో ఇట్స్ అ రొమాంటిక్ డ్రామా. ఫైన్. హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద ఫేమస్ బుక్ చరక్ సంహిత. సో చరక్ సంహిత అనేది మెడిసిన్కి సంబంధించిన అంటే ఆయుర్వేదిన్కి సంబంధించినది. సో దాన్ని ఎవరు రాసిండేది మనకి చరకుడు అనమాట. సో ఇది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో చరక్ సంహిత చరక్ అనేది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హూ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ పంచతంత్ర. సో మనం చిన్నప్పటి నుంచి వింటుంటాం పంచతంత్ర కథలు, ఓకేనా, కార్టూన్స్కి సంబంధించినవన్నీ, ఓకేనా. సో చాలా చాలా రిలీఫ్గా ఉంటుంది అవి చూస్తే. సో దాన్ని మనకు సృష్టికర్త ఎవరు, విష్ణు శర్మ, ఓకేనా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విష్ణు శర్మ గుర్తుపెట్టుకోండి పంచతంత్రం విష్ణు శర్మ. నెక్స్ట్ ఇంపార్టెంట్ బుక్ చూసుకున్నట్లయితే హూ రోడ్ ద బుక్ కథా సరిత్ సాగర్. సో కథా సరిత్ సాగర్ బుక్ని ఎవరు రాశారు. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సోమ్దేవ్. సో సోమ్దేవ్ మనకి కథా సరిత్ సాగర్ అనే బుక్ని రాశారనమాట, ఓకేనా. ఫైన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇది రీసెంట్గా అడిగారు రాజతరంగిణి బుక్ ఎన్టీబీసీ ఎగ్జామ్లో. సో దీని ఆథర్ వచ్చేసి మనకి కల్హానా, ఓకేనా. సో కల్హానా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే హూ రోడ్ ద బుక్ కామసూత్ర. సో కామసూత్ర బుక్ ఆథర్ వచ్చేసి మనకి వాత్సాయన, ఓకేనా. వాత్సాయన అనే ఆయన మనకి కామసూత్ర బుక్ని రాశారనమాట.
ఫైన్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చరిత్ర. సో బుద్ధ చరిత్రని మనకు రాసిండేది అశ్వఘోష. ఓకేనా. సో అశ్వఘోష అనే ఆయన మనకి బుద్ధ చరిత్ర బుక్ని రాశారు. ఇది చూడండి, మా కవర్ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. సో యాక్చువల్లీ ఇవన్నీ సాంస్క్రిట్లో వేరే లాంగ్వేజెస్లో ఉంటాయేమో, మరి అవి ట్రాన్స్లేట్ చేసి ఉంటారు డిఫరెంట్ లాంగ్వేజెస్లో. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ స్వపన్వస్థాతం. ఓకేనా. సో ప్రొనౌన్సియేషన్ కూడా డిఫరెంట్గా ఉంది చూడండి, లైక్ ఎందుకంటే ఇదంతా సాంస్క్రిట్లో, అప్పుడు వాళ్ళు సాంస్క్రిట్లో ఎక్కువ యూస్ చేశారు కాబట్టి అలా ఉంటుందన్నమాట. డిఫరెంట్ నేమ్స్ కనిపిస్తాయి. సో స్వపన్వస్థాతం మనకి రాసిండేది భాష. ఓకేనా. సో భాష అనే ఆయన మన స్వపన్వస్థాతం అనే బుక్ని రాశారనమాట. సో ఇక్కడ చూడండి కవర్ పేజ్ ఇలా ఉంటుందన్నమాట. సో భాష. ఓకేనా, ఫైన్. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ బుక్ చూసుకున్నట్లయితే, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ మృచ్చకటిక. సో మృచ్చకటిక, సో ఇది కూడా అడిగారు మా ఎన్టీపీసీ ఎగ్జామ్లో 31 డిసెంబర్ ఫస్ట్ షిఫ్ట్లో అడిగారనమాట మృచ్చకటిక. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి శుద్రక. ఓకేనా. సో శుద్రక రాసిండేది మృచ్చకటిక. సో ఇక్కడ చూడండి ఇలా ఉంటుందన్నమాట. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ బుక్ గీత గోవింద్. సో గీతా గోవింద్ బుక్ ఆథర్ వచ్చేసి మనకి జయదేవ్. ఓకేనా. సో గీతా గోవింద్ ఆథర్ వచ్చేసి మనకి జయదేవ్. ఫైన్. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ బుక్ చూసుకున్నట్లయితే లీలావతి. సో లీలావతి అనేది వెరీ ఫేమస్ బుక్ మా. సో దీన్ని ఎవరు రాసిండేదంటే భాస్కర 2. సో భాస్కర 2 అనే ఆయన మనకి లీలావతి బుక్ని రాశారనమాట. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే రఘువంశం. సో ఇది చాలాసార్లు వినింటామ్మా, రఘువంశం. సో రఘువంశాన్ని ఎవరు మా రాసిండేది మనకి కాళిదాస్. ఓకేనా. సో కాళిదాస్ రాశారనమాట. ఇంతకుముందు కూడా ఒకటి విన్నాం, మాల్వికాగ్నిమిత్రం అనేది ఒకటి విన్నాం అనమాట. సో కాళిదాస్ మ్యాక్సిమం కాళిదాస్ బాన్ భట్ రాసినవి ఇలాంటివి అడుగుతూ ఉంటారు మా రిపీటెడ్గా. బట్ ఇక్కడ ఉన్న మెన్షన్ చేసిన ప్రతి ఒక్క బుక్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నాకు ప్రీవియస్ ఇయర్ని బేస్ చేసుకొని మ్యాక్సిమం ఏన్షియంట్ బుక్స్ అండ్ 1 ఆథర్స్ ఇచ్చాను. ఈ పీడిఎఫ్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, ఒకటి కూడా స్కిప్ చేయకండి. ఎవ్రీ బుక్ అండ్ అన్ ఆథర్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. సో వీడియోని వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బాయ్.